రైట్, ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే, మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే. వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? మూడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ముగ్గురు మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్నీ 1 by 1 అన్నీ వస్తాం. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. బ్రహ్మాండమైన సిస్టమ్ని, అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేసాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాలు వచ్చి గంట సేపు మొరిగిపోయిండు. కానీ ఆ సంజయ్ కుమార్ ఒక మాట అన్నాడా? అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్కి పోయిండో ఆయన మాట అన్నాడా? చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లో ఉన్నాడు. దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళీ ఈయన జాతిపితనట. సిగ్గుండాలే జాతిపిత అనేటోని ఈయన ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది, మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల, కొంగరక్కలాన్ని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్నీ నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేడండి. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకేం తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి.